చంద్రగ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన. మూఢ నమ్మకాలను నమ్మవద్దు. పూర్వకాలంలో చంద్రగ్రహణాన్ని ఒక అద్భుతంగానో లేదా శకునం అని భావించి అనేక అపోహలు, మూఢనమ్మకాలు నమ్మేవారు. కానీ వాస్తవానికి చంద్రగ్రహణం అనేది ఒక సాధారణ ఖగోళ సంఘటన మాత్రమే. చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది? సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దాన్నే చంద్రగ్రహణం అంటారు. ఈ సమయంలో భూమి నీడ పూర్తిగా చంద్రుడి మీద పడినప్పుడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. భూమి నీడ చంద్రుడిపై ఒక భాగం మాత్రమే పడితే దాన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. కానీ మన దేశంలో గ్రహణ సమయంలో చాలా రకాల మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో సూతకాలమని, ఆ సమయంలో ఎటువంటి పనులు చేయొద్దని, అలా చేస్తే అరిష్టం అని నమ్ముతున్నారు. గ్రహణ సమయంలో తినకూడదు, తాగకూడదు, గర్భిణీ స్త్రీలు బయటికి రావద్దు, గ్రహణం వలన అనర్థాలు సంభవిస్తాయి. ఇలా ఎన్నో రకాల నమ్మకాలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు మాత్రమే. గ్రహణ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు గమనం అద్భుతంగా ఉంటుంది. గ్రహణ సమయంలో ఖగోళ శాస్త్రజ్ఞులకు పరిశోధనకు ఒక అవకాశం ఇస్తుంది. ప్రకృతి అందాన్ని ఆస్వాదించే అద్భుత క్షణం కనుక చంద్రగ్రహణ సమయంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.